ఇటీవలే ప్రజ్వల్ రేవಣ್ణ స్కాండల్ ఇష్యూ బీజేపీని ఓ కుదుపు కుదిపేస్తూ ఉండగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో ఘటన బయటకు వచ్చి కన్నడ నటి సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈసారి ఓ ప్రముఖ నటికి సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో అసలు కర్ణాటకలో ఏం జరుగుతుందనే చర్చ చాలా హాట్ గా జరుగుతుంది. అసలు విషయానికి వస్తే తెలుగునాట విజయవంతంగా సాగుతున్న గుప్పెడంత మనసు టీవీ సీరియల్లో హీరో తల్లిగా జగతి మేడం అనే ఓ ప్రధాన పాత్రలో కన్నడ నటి జ్యోతిరాయ్ నటిస్తుంది. వృత్తిపరంగా సీరియల్స్ లో తల్లి, అత్త క్యారెక్టర్లు వేస్తున్న జ్యోతిరాయ్ రియల్ లైఫ్ లో అందుకు భిన్నంగా నేటి కథానాయకులకు ధీటుగా తన డ్రెస్సింగ్, మోడర్న్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో విమర్శలను సైతం ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా అంత కొన్ని రోజుల ముందు అభి అనే ఓ యూట్యూబర్ నటి జ్యోతిరాయ్ ప్రైవేట్ వీడియోలు నా వద్ద ఉన్నాయి, నా యూట్యూబ్ ఛానల్ 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు బయట పెడతానంటూ తన ఎక్స్ అకౌంట్ లో బహిరంగంగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా జ్యోతిరాయ్ #, ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో ఈ అంశం రోజు రోజుకు సీరియస్ అవుతూ పెద్ద దుమారమే రేపుతుంది. సదరు నటి అభిమానులు రంగంలోకి దిగి ఇలాంటి వాటిని కావాలని క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి వీడియో లీక్ కాలేదని, అదంతా అసత్య ప్రచారమని, నాకు అప్రతిష్ట తెచ్చేందుకు ఎవరో కావాలని కుట్రలు పన్నుతున్నారంటూ నటి జ్యోతిరాయ్ పేర్కొంది. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన అన్నట్లుగా అభి ఎడిట్ అనే ప్రొఫైల్ నుంచి కొన్ని వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో నటి జ్యోతిరాయ్ ఓ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉండటం, ముద్దుల్లో మునిగిన వీడియోలు, ఇంకా వేడి పుట్టించి ఇంటిమేట్ ఘట్టాలు ఉండటంతో వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. తాజాగా లీక్ అయిన పర్సనల్ వీడియోల గురించి నటి జ్యోతిరాయ్ మీడియా ముందు ప్రత్యక్షంగా తెలియకపోయినా తన సోషల్ మీడియా అకౌంట్ లో మెసేజ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోల ఫోటోలను చూసి బాగా డిప్రెషన్ లోకి వెళ్లాలని, వీటికి సంబంధించి గతంలోని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలని, లేకుంటే మున్ముందు ఇలాంటివి చాలా మందికి జరిగి వారి వృత్తిపై, కుటుంబాలు తీవ్ర ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందంటూ పోస్ట్ చేసింది.